గూగుల్ ఫామ్ లో ఉన్నటువంటి ఏదైతే పత్రాలయ ద్వారా సంస్కృతం పోస్టల్ కోచింగ్ సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో మొదటగా ఈ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మొదట పైన బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏదైతే మనం పుస్తకాలు తీసుకోవాల్సినటువంటి సంస్కృత భారతి భాగ్యనగరం లేదా హైదరాబాద్ సంబంధించిన అకౌంట్ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్ ఈ యొక్క పైన టెక్స్ట్ లో ఉంటాయి ఈ గూగుల్ ఫామ్ లో. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ సంస్కృత భారతి ద ఫాలోయింగ్ బ్యాంక్ అకౌంట్ నేమ్ సంస్కృత భారతి, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్, పేమెంట్ ఫర్ ఈచ్ లెవెల్ బుక్. ఇది ఈ ఇండివిజువల్ గా రూ. 300 సంస్కృత భారతి పత్రాలయ ప్రవేశ పుస్తకానికి, రూ. 50 పోస్టల్ కోచింగ్ ఓన్లీ ఆ బుక్ కి. నేను చెప్పిందేమో మొత్తము 12 బుక్స్ సెట్ ఏ అయితే సెట్ బి 13 పుస్తకాలకు సంబంధించిన సెట్. ఓకేనా? ఈ రేటు విషయంలో మనం రూ. 750 అనే ఒక సెట్ కి రూ. 900 అని మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఫామ్ ని ఇంకా కొంచెం కిందికి గనుక వెళ్తే ఈ అకౌంట్ డీటెయిల్స్ తర్వాత మనకు మొదటగా అడుగుతున్నటువంటి డీటెయిల్ ఏంటి అంటే ఈమెయిల్. మొదటగా ఈమెయిల్ ఏమైనా ఉంటే గనక మనం ఈమెయిల్ అడ్రస్ ని మనం ఇక్కడ ఫిల్ చేస్తాం ఈ యొక్క గూగుల్ ఫామ్ లో. తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి అంటే మీకు ముందుగానే చెప్పినట్టుగా రూ. 900 లేదా రూ. 750 లేదా రెండు కలిపి రూ. 1650 సంబంధించినటువంటి వివరాలను మనము బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఐడిని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ట్రాన్సాక్షన్ డేట్ ఈ రోజు మీరు పంపించి ఉంటే ఆ డేట్, ఇంకా ఏ రోజు పంపిస్తే ఆ రోజు సంబంధించినటువంటి డేట్ ని అక్కడ వేస్తారు. తర్వాత కాలంలో టోటల్ అమౌంట్ పెయిడ్ అంటే మీరు మొత్తం ఎంత అమౌంట్ పంపించారు అని అడుగుతున్నారు. అక్కడ పంపించిన అమౌంట్ సెట్ ఏ ఓన్లీ సెట్ ఏ అయితే 750, తర్వాత సెట్ బి అయితే రూ. 900, రెండు కలిపి అయితే రూ. 1650, లేదా ఇండివిజువల్ గా కొన్ని బుక్స్ తీసుకుంటే కనుక వాటికి సంబంధించిన అమౌంట్ ను అక్కడ వేస్తారు. తర్వాత స్క్రీన్ షాట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ మనం పంపించినటువంటి ఫోన్ పే లేదా గూగుల్ పేకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించిన ఐడి ఉంటుంది కదా, ఆ ఐడికి సంబంధించినటువంటి రిసిప్ట్ ని స్క్రీన్ షాట్ తీసి మనం పంపిస్తాము. ఎగ్జాంపుల్ కి నేను ఒక ఫోటో మామూలుగా పెట్టడం జరిగింది. మీరు మామూలుగా స్క్రీన్ షాట్ తీసి పంపించిన ఐడిని ఏం చేస్తారు, ఆ యొక్క కాలంలో ఫార్వర్డ్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు అన్నమాట. తర్వాత ఇక్కడ ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద అని 4 కాలమ్స్ ఉన్నాయి. ఇందులో మనకు మొదటగా మనం నింపేది ఏంటి అంటే ప్రవేశ అనేటువంటి పుస్తకాన్ని మనం కావాలి కాబట్టి ఆ ప్రవేశ అనే పుస్తకం కోసము ఆ ప్రాంతంలో ప్రవేశ అనే పుస్తకం దగ్గర మనం ఏం చేస్తాం, ఆ మొదటి కాలంలో క్లిక్ చేసేస్తాం. అక్కడ ఏమవుతుంది మనకు, ఇక్కడ ప్రవేశ అని క్లిక్ చేస్తే ప్రవేశ పుస్తకము మనకు వస్తుంది. తర్వాత కాలంలో మీడియం ఆఫ్ స్టడీ తెలుగా, హిందీనా, ఇంగ్లీషా అంటే తెలుగు సంస్కృతమా, హిందీ సంస్కృతమా, ఇంగ్లీష్ సంస్కృతమా కలిసి మనం చదవాలనుకుంటుంది అని అడుగుతున్నారు. అక్కడ మనం క్లిక్ చేస్తాం మనకు కావాల్సిన ఆప్షన్ ని. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రవేశ అనే పుస్తకం మొదటి పుస్తకం కాబట్టి మనకు రిజిస్ట్రేషన్ నెంబరు బుక్ తో పాటుగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఈ కాలంలో మొదటి పుస్తకం వాళ్ళు 0 వేస్తారు. తర్వాత ఫుల్ నేమ్ సర్టిఫికెట్ నేమ్ లో మీకు 10th క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికెట్ నేమ్ ని ఫుల్ నేమ్ అనే ప్రాంతంలో మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫిమేల్, తర్వాత ఫాదర్, హస్బెండ్, మదర్ తల్లి గాని, భర్త గాని, తండ్రి గాని వాళ్ళ యొక్క పేరు రాస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పుట్టినటువంటి తేదీ, పోస్టల్ అడ్రస్ కరెక్ట్ గా మీ ఇంటికి పుస్తకం రావడానికి, పుస్తకాల సెట్ రావడానికి కావాల్సినటువంటి విధంగా క్లియర్ పోస్టల్ అడ్రస్ ని మనము ఈ పోస్టల్ అడ్రస్ ప్లేస్ లో టైప్ చేస్తాం.
తర్వాత కాలంలో మన యొక్క ప్రాంతం అంటే ఈ తెలంగాణనా లేదా అదర్ స్టేట్ అంటే వేరే రాష్ట్రం నుంచా లేదంటే హైదరాబాద్లోనే 12 విభాగాలుగా ఉన్నాయన్నమాట ప్రాంతాలు. ఇక్కడ బలకు, దిల్సుఖ్ నగర్, ఇట్లా చార్మినార్ అని చెప్పేసి 12 రకాల విభాగాలు ఉన్నాయి. అందులో ఏ విభాగం అయితే ఆ విభాగం. లేదా తెలంగాణలో వారైతే అక్కడ ఉన్నటువంటి మొత్తం జిల్లాల పేర్లు ఇచ్చారు. ఆ జిల్లాలలో ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి పేరును మనం క్లిక్ చేస్తాం. ఇప్పుడు నల్గొండ కాబట్టి నేను నల్గొండ క్లిక్ చేశాను. తర్వాత ఇన్ విచ్ ఏరియా డూ యూ లీవ్ అనే దాంట్లో మన ఊరు పేరు. తర్వాత హూ రిఫర్డ్ యూ, హూ ఈజ్ యువర్ ఇన్స్ట్రక్టర్. మీకు చెప్పినాం కదా మన పత్రాలయ ద్వారా సంస్కృతము పోస్టల్ కోచింగ్ చెప్పేవాళ్ళు సంస్కృత భారతికి సంబంధించిన వాళ్ళే కొన్ని పేర్లు అందులో ఇవ్వబడినాయి. ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి పేరు ఎవరిది అని తెలిసి ఉంటే ఆ పేరును అక్కడ క్లిక్ చేస్తారు. ఉదాహరణకి ఇక్కడ నేను ఉన్న పేర్లలో ప్రభాకర్, ఆకెళ్ళ ప్రభాకర్ మహోదయ పేరును క్లిక్ చేయడం జరిగింది. తర్వాత పిన్ కోడ్, మీ ప్రాంతానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ ను కూడా ఇక్కడ టైప్ చేస్తారు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వాట్సాప్ కి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క స్టడీ హైయర్ స్టడీ ఏముందో అది. ఆక్యుపేషన్ అంటే మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్, వృత్తి ఏది ఉంటే ఆ వృత్తి అక్కడ రాస్తారు. తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు టేక్ పార్ట్ ఇన్ సంస్కృత భారతి యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్. మీరు రాబోయే రోజుల్లో సంస్కృత భారతికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో ప్రోగ్రామ్స్ లో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారా? ఎస్ అని కొడితే మీకు సమాచారం ఇస్తారు. తర్వాత రీజన్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ టు లెర్న్ సంస్కృత్. ఏ కారణంతో మీరు సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నారు అనే కారణాన్ని అక్కడ టైప్ చేస్తారు. తర్వాత హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ కోర్స్. ఎలా తెలుసుకున్నారు ఈ సంస్కృత భారతి పత్రాలయ కోర్స్ ని అని చెప్పేసి అంటే మనం వాట్సాప్ ద్వారా తెలుసుకుని ఉంటే కనుక వాట్సాప్ ద్వారా, లేదంటే ఇంకెవరిదైనా గురువు గారి ద్వారా, ఎవరైనా సంస్కృత భారతి కార్యకర్త ద్వారా, ఇలా ఎవరి ద్వారా తెలుసుకుంటే వారి ద్వారా వాటికి సంబంధించినటువంటి వివరాన్ని అక్కడ మనం టైప్ చేస్తాము. తర్వాత చివరి కాలం ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ సంస్కృత భారతి. సంస్కృత భారతితో మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా ఏ విషయాన్నైనా అనే అంటే మీరు ఏదైనా ఉంటే అక్కడ కామెంట్ పెట్టవచ్చు. తర్వాత చివరికి సబ్మిట్ అనే కాలం ఉంటుంది. ఇవన్నీ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ అనేటువంటి కాలం ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆ ఫాము సంస్కృత భారతి కార్యాలయం తెలంగాణకు వెళ్ళిపోయి మీకు ఫామ్ పంపించినటువంటి 2 లేదా 3 రోజులు లేదా ప్రాంతాన్ని బట్టి దూరాన్ని బట్టి 4 రోజుల్లో ఆ యొక్క పుస్తకాల సెట్స్ మనకు అందజేయబడతాయి. ఇక్కడ చివరిగా ఉంది సబ్మిట్. ఇది క్లిక్ చేస్తే ఫాము వెళ్ళిపోతుంది. ఇది గూగుల్ ఫామ్ సంబంధించినటువంటి వివరాలు.